నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిజాం సాగర్ కెనాల్కు పడిన గండిని మున్సిపల్ సిబ్బంది పూడ్చి చేశారు. దీంతో కెనాల్ పక్కనే ఉన్న కాలనీల్లోకి వరద నీరు ఆగిపోయింది. ఆ తర్వాత వెంటనే ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉదయం కెనాల్కు గండి పట్టడంతో ఇండ్లను వరద నీరు ముంచెత్తడంతో ఇల్లు వదిలి జనం బయటకు పరుగులు తీశారు. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీకి ఆనుకునే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ కట్ట ఉండడంతో వరద ఒక్కసారిగా కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీ వాసులంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే వరద నీరు ఇండ్లల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉన్న పలంగా జనాలంతా బయటకు పరుగులు తీశారు. నిజాం సాగర్ కెనాల్కు గండ్లు పడకుండా నిర్వహణ చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ళలో నీళ్ళు వచ్చినాక ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని లెక్క ఉంటుంది. అట్లున్న మనిషి ఉన్నది. పిల్లగాళ్ళు రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికి వెళ్ళొచ్చి ఈ పరిస్థితి అండి. ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగు ఉన్నాయి. మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది?